ఎంపీగా గెలిస్తే చక్రం తిప్పాలనుకున్నారు. ఇప్పటికే పక్క జిల్లాలో రాజకీయంగా పాతుకుపోయిన ఆ ఫ్యామిలీ వైజాగ్లోనూ పాగా వేయాలని ప్లాన్ వేసింది. పొలిటికల్గా డామినేటింగ్ రోల్లో ప్లే చేయాలని కలలు కంది. విశాఖ ఆడపడుచునని ప్రచారం చేసుకున్నారు. గెలిపిస్తే అన్ని సమస్యలు తీర్చేస్తానని హామీల జడివాన కురిపించారు. కానీ ఓటర్లు షాక్ ఇవ్వడంతో బొమ్మ కనిపించింది. ఘోర పరాజయం తర్వాత విశాఖ వైపు కన్నెత్తి చూడలేదు. ఇంతకీ ఎవరా ఆడపడుచు, ఏమా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పొలిటికల్ గా విజయనగరం జిల్లాను శాసించిన బొత్స ఫ్యామిలీ విశాఖను ఏలుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే జిల్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. విజయనగరం జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు చేసిన ఈ కుటుంబం తమ సామ్రాజ్యాన్ని విశాఖకు విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగానే వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని ఎన్నికల బరిలో దించారు. ఈ ఫ్యామిలీ ఒకటి తెలిస్తే పార్టీ కేడర్తో పాటు ఓటర్లు మరొకటి తలిచారు. అభ్యర్థిత్వం ప్రకటనతోనే అన్ని కార్నర్స్ నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకవేళ బొత్స ఝాన్సీ గెలిస్తే ఈ కుటుంబం చేతిలోకి విశాఖ జిల్లా పూర్తిగా వెళ్లిపోతుందని వైసీపీ లోకల్ కేడర్ టెన్షన్ పడింది. వీరి ఆధిపత్యం మొదలైతే విశాఖలో స్థానికంగా ఉన్న బలమైన నేతలను ఎదగనివ్వరన్న ఉద్దేశంతో ఝాన్సీ అభ్యర్థిత్వాన్ని మార్చాలన్న డిమాండ్ వచ్చింది. కానీ పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అయిష్టంగానే మద్దతు ప్రకటించి మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం చేశారు. తాను విశాఖ ఆడపడుచునని ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బొబ్బిలి, విజయనగరం ప్రాంతాలను ఎంతో అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకున్నారు. విశాఖను కూడా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుపుతానని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఆయా నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ పనులేవీ జరగలేదు. ఈమె పనితీరుపై కూడా విజయనగరం జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో విజయనగరం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదనే ఉద్దేశంతో విశాఖకు వచ్చారని చెబుతారు. విశాఖ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ చేతిలో భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. సైకిల్ పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే బొత్స ఝాన్సీకి తక్కువ ఓట్లు రావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోయాయి. ఎన్నికల ముందు వరకు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీ చీటికి మాటికి విశాఖ వచ్చి మీడియా ముందు తెగ హడావుడి చేసేవారు. కానీ బొత్స ఝాన్సీ ఘోర పరాజయం తర్వాత విశాఖ వైపు కన్నెత్తి చూడలేదు. తనను గెలిపిస్తే ఎంపీగా చక్రం తిప్పాలని భావించారు. కానీ ఓడిపోవడంతో ఈమెకు ఓటేసి ప్రజలను కూడా పట్టించుకోలేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అన్నిసార్లు ఒక్కరే గెలవాలని ఎక్కడా లేదు. గెలిచినా ఓడినా ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోవాలి. కానీ తనకు ఓట్లు వేసిన ప్రజలకు కనీసం మీడియా ముఖంగా కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారని ఝాన్సీపై పొలిటికల్ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో భారీ గెలుపు కోసం ఎక్కువగా విశాఖలో ఉన్న బొత్స సత్యనారాయణ తాను పోటీ చేసిన విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్కు సమయం కేటాయించలేకపోయారు. అక్కడ ఇక్కడ సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా పనిచేయడంతో ఓడిపోయామన్నది వీరి వాదన. మరీ ముఖ్యంగా విశాఖలో వెన్నుపోటు రాజకీయాలు కొంపముంచాయనే ఆవేదన ఈ ఫ్యామిలీలో వ్యక్తమైంది. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్కు వచ్చిన మెజార్టీ కంటే తక్కువ ఓట్లు రావడానికి ఇదే కారణమన్నది ఝాన్సీ వాదన. బొత్స ఝాన్సీ గెలిస్తే విశాఖ రాజకీయాలు మొత్తం ఆ కుటుంబం కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతాయని భయపడే కొందరు నేతలు ఈమెకు వ్యతిరేకంగా పనిచేశారని లోకల్ టాక్. ఎప్పటినుంచో ఇక్కడ ఉంటూ వైసీపీ కోసం పనిచేస్తున్న తమ రాజకీయ ఉనికికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే పార్టీ కేడర్ ఈమెకు కోఆపరేట్ చేయలేదని పొలిటికల్ పరిశీలకుల మాట. అయితే ఝాన్సీ ఓటమిపై పార్టీలో మరో వాదన కూడా ఉంది. ఎన్డీఏ కూటమి అనుకూల గాలిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థుల్లో ఝాన్సీ కూడా ఒకరు అనేవారు లేకపోలేదు. బొత్స ఫ్యామిలీ చెబుతున్నట్టు వెన్నుపోటు రాజకీయాలు కారణం కానే కాదనే వాదనలు ఉన్నాయి. ఎవరు వెన్నుపోటు పొడవలేదని చెబుతారు. మొత్తం మీద విశాఖ ఆడపడుచును వైజాగ్ వాసులు ఆదరించకపోవటం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.